కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అనంరెడ్డి ఆదిప్ రాజు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పెందుర్తి మండలం రాంపురం గ్రామం నుంచి పెందుర్తి సబ్స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆదిప్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలపై ఈ 5 ఏళ్లు ఎటువంటి భారం మోపమని చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ మాయమాటలు చెప్పారన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని ప్రజలందరూ కూడా దేవుని నిరసనలోని ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలో ఉన్న పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో కానివ్వండి, ముందు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు రూపాయలకు అదనంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల ద్వారా భారం మోపుతున్నారు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలి. అంతేకాకుండా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఇదే విధంగా కష్టకాలంలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ పెందుర్తి నియోజకవర్గం తరఫున ప్రజలందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు ప్రజలు నాయకులందరూ కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు వెంటనే అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయన చెప్పడం జరిగింది, విద్యుత్ ఛార్జీల మీద ₹1 కూడా పెంచబోము, నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ 15,000 కోట్లు 15,485 కోట్ల రూపాయలని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజల తాలూకా పక్షాన్ని నిలబడడానికి మేమందరం కూడా ఎప్పుడు ముందుంటాం. ఆయన ఏ పిలుపునిచ్చినా సరే, ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా రోడ్డెక్కి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి 200 యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగింపు చేయాలి. వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పెద్దలందరూ కూడా ఇవాళ అందరూ కూడా
ఇవాళ తోడై వచ్చి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆటో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని భాజపా గాజువాక సమన్వయకర్త కరణంరెడ్డి నరసింగారావు అన్నారు. పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం 86 ఆటో సంఘాల ఆధ్వర్యంలో సంఘం 9వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నరసింగారావు మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్మికులకు ఎటువంటి కష్టం ఎదురైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ కార్యాలయం అవసరార్థం తాత్కాలిక భవనం కూడా ఏర్పాటుకే స్థానిక ఎమ్మెల్యే ఎంపీతో చర్చిస్తానని తెలిపారు. సొంత భవనం ఏర్పాటుకు కావలసిన సహకారాన్ని అందిస్తానని చెప్పారు. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొలగాని నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వడ్డీ నరేష్, ఆళ్ల జగదీష్, బొమ్మన అప్పలరెడ్డి, శ్రీనురెడ్డి, శ్రీను, పాల అప్పలరెడ్డి, బోండా నాగరాజు, రాము, అప్పారావు, నాయుడు, శ్రీను, నాగు, ప్రసాద్ అలాగే తదితరులు పాల్గొన్నారు. అలాగే మనసారా కోరుకుంటూ ఉన్నాం. మీరు ఇలాంటి ఉన్నతమైనటువంటి బాధ్యతలు న్యూపోర్ట్ పరిధిలో మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. వాటి విషయంలో మీరు ఇప్పటికే ఎన్నో సార్లు మన గురించి మేము మంచి ఉద్యమ నాయకుడు అవ్వాలి, ఆటో కార్మికుల కొరకు అవిపరిగిన వారిగా ఉన్నత స్థాయికి ఎదుర్కొని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మేము ఎన్న ఉంటారని సహాయ శక్తి ప్రయత్నిస్తూ మీకు చేరువవుతారని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. యూనియన్ తరపు నుంచి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ సోదరు మనలంతా, ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మీరు పిలవలేదు అనుకుంటా. గతంలో వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది. ఆటో సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా సరే ఇలా యానివర్సరీ జరుపుకోవడానికి చాలా శుభపరిణామం. ఎందుకంటే మనకి నిత్యం మీరు బిజీగా ఉంటారు, మరి ప్రయాణికులకి వాళ్ళ గమ్యాన్ని చేర్చడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే పెద్దలు శ్రీగా చెప్పినట్లుగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ యూనిఫామ్ వేసుకుంటూ జాగ్రత్తగా, ఎందుకంటే మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది, మనకి ఆటో వాళ్ళ కోసం మనకి సర్వీస్ రోడ్ ఇచ్చారు. మెయిన్ రోడ్ లో వెళ్తే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనల్ని నమ్ముకొని చాలా మంది ప్రయాణికులు మన ఆటో ఎక్కుతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. రూల్స్ పాటించాలి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పెద్దలు మన గొల్లగాని నాయుడు గారు మాట్లాడినట్లుగా డిపార్ట్మెంట్ వారు మనకు సహకరిస్తున్నారు. మనకు ఒక యూనియన్ ఉంది. ఈ 86 ఆటో స్టాండ్స్ లోను ఎన్ని వందల మంది ఉన్నారండి? 500 మంది, 5,000 మంది ఆటో కార్మిక సోదరులు ఉన్నారు. ఒక పెద్ద సమూహమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి. ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మరి మీకు పిఎఫ్ఈఎస్ఎల్ ఏ ఉండవు కాబట్టి అసంఘటిత కార్మికులకు వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం. మీరు ఈ శ్రమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే ₹1,00,000 వస్తుంది. అదేవిధంగా అనుకోకుండా మరణిస్తే ₹2,00,000 మన వారసులకు వస్తాయి. దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది.
మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంత తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కాబట్టి వైట్ రేషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఉచితంగా వైద్యం వస్తుంది. మన ఆంధ్రలోనే కాదు, మిగతా భారతదేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మీకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తుంది. అలాగే మీ ఇంట్లో మహిళల పేరు మీద ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీకు ఉజ్వల పథకం ద్వారా ఇప్పుడు దీపం 2 పథకం వస్తుంది త్వరలో. దాని ద్వారా 7,000 రూపాయలు విలువ చేసే గ్యాస్ స్టవ్ బండ మొత్తం రెగ్యులేటర్తో సహా పూర్తిగా ఉచితంగా వస్తుంది. దానిపైన మీకు నెల నెల మీరు మళ్ళీ గ్యాస్ కొనుక్కునేటప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి, 160 పథకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ మన 8 వసంతాలు పూర్తి చేసుకోవడం 9వ వసంతంలో అడుగు పెట్టేందుకు ఫోన్ చేయగానే సార్ ఇలాగా 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం సార్, అది మీ చేతుల మీద మేము కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాం సార్ అంటే కర్ణారెడ్డి ఎస్ఐ గారు వెంటనే ఒప్పుకోవడం మనకి చాలా శుభదినం. మన సమీకరించి ఒకసారి మనకి సతీష్ గారు చెప్పారు, శ్రేణి గారు చెప్పారు, మనకి బోల్డ్ సంస్థలు ఉన్నాయని. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పిల్లలే కాదు బయట తిరుగుతున్న కూడా అందరికీ కూడా 86 స్టాండ్లు చూసి అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారండి. దాని తగ్గట్టుగా శ్రేణి గారు చెప్పారు, దాని తగ్గట్టుగా మనం కూడా ఒక యూనిఫామ్ వేసుకొని దాని రికార్డులన్నీ పర్ఫెక్ట్ గా ఉంచుకొని మనం ప్రయాణికులు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అందరూ శుభ్రతగా జాగ్రత్తగా వాళ్ళని దింపుతున్నాం. అదే ఈ రోజు మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, రోడ్డు మీద తిరిగిన ఆటోలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా మన కస్టమర్ ఏంటంటే రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలండి. కస్టమర్ తమ విలువైన వస్తువులు అవి ఆటోలో మర్చిపోతే అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్ కి అందజేస్తాము. దానివల్ల ఈ రోజు మన 86 స్టాండ్లకి సిటీలో కానీ స్టేట్ లో కానీ ఒక మంచి పేరు ఉందండి. అదేంటంటే అది మీ అందరూ సహకారంతో ఈ రోజు మనం 2017లో చేసాం, 2019లో చేసాం, మొన్న 2022లో చేసాం. ఈ యొక్క మనకేంటంటే ర్యాలీలు మనకేంటంటే ముగ్గురినే తెచ్చుకోవాలని చెప్తున్నారు. కానీ ముగ్గురిని తెచ్చుకుని జరగవుతుంది మినిమం 6 నుంచి 8 మంది డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగిందండి. దానికి సహకరిస్తడానికి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా మన సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే మీ వెనకాల 80 కుటుంబం ఉందని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. తర్వాత ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి చెప్తున్నాను, డ్రైవింగ్ అంటే బండి తాలూకా ఫిట్నెస్ కి మీరు ఆటో ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నారండి. అది ఒకసారి మానుకొని మన కుటుంబం దగ్గరికి వస్తే కేవలం 17,860 రూపాయలకే మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయబడుతుందండి. అలాగే మన ఆటో కార్మికులు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ 4 వీలర్ కలిపి కానీ 5,000 రూపాయలకే మీకు సంఘ తరఫు నుంచి చేయడం జరుగుతుందండి. ఇది సంఘ తరఫు నుంచి మీకు హామీ ఇస్తున్నాం సార్. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. రాజమండ్రి కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసిన రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విద్యుత్ బాధుడిపై పోరుబాటలోని పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావు, ఇతర నాయకులు మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీల పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి
డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అసలు నిజాయితీగాని లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, ఒకసారి 2 సార్లు కాదు. కానీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. పాలమూరుపై నీడలు ఇంకా అనేక మీడియా సంస్థలలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు, సిడబ్ల్యూసి నుంచి కూడా ప్రాజెక్టు ముందుకు పోవడానికి అనుమతులు ఇవ్వట్లేదు, డిపిఆర్ వాపసు వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీరుతాం, 12 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పింది. మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, తవ్విన కాలువలు ఉన్నాయి, పెట్టిన పంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.